మనం చూస్తే హిందూ మత పూజారి రంగనాయక్ గారి మీద, ఆ తర్వాత చూస్తే ముస్లిం సహోదరుల మీద, ఇలాగ సమాజంలో ఒకరి మీద ఒకరు దాడులు చేయటం అనేది సరైన మంచి పద్ధతి కాదు. మనమంతా మనుషులం అండి, మానవత్వం కలిగి ఉండాలి. మతం అనేది కూడా, ఏ మతం కూడా ఎవరిని చంపమని చెప్పదు. ఏ మతం కూడా ఎవరిని గొడవలకు కానీ దాడులు చేయమని అయితే చెప్పదు. ప్రతి మతంలో కూడా ఒక మంచితనం అనేది ఉంటుంది. కాబట్టి మతాల మధ్యలో ఎవరైతే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో వారిని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి ఇప్పుడున్న రోజులో వాస్తవానికి క్రైస్తవ మతంలో పగడాల ప్రవీణ్ గారు, ఆయన కూడా దాదాపుగా ఒక మంచి మంచి పేరుని సంపాదించుకున్నారు. వారు ఇంచుమించుగా ఆ దృశ్యాలన్నీ చూస్తూ ఉంటే ఒక వైపున ఇది హత్యేనని అందరికీ అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దయచేసి పోలీసు వారు ఈ విషయంలో స్పందించాలి. ఖచ్చితంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. సమాజంలో మత విద్వేషాలు రాగకుండా ఖచ్చితంగా మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి అంత మాత్రం మరి ఏదైనా ఒక మనిషి ప్రాణం అనేది పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ విషయం మీద మీరు స్పందించాలి. మీరు ఏదో సీసీటీవీ ఫుటేజీలు రిలీజ్ చేయటం, ఆ తర్వాత ఏదో ఇంకా ఉందని చెప్తా ఉంటే రోజు రోజుకి ప్రజల అనుమానాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రజల్లో అనుమానాలు ఎక్కువ అవుతున్నప్పుడు కేసుని ఎంత త్వరగా ముందుకు నడిపిస్తే అంత మంచిది. మరి కేసు ముందుకు వెళ్ళాలనే తాపత్రయంలో అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఏ మతాన్నైనా ఏ వ్యక్తినైనా కానీ మేము ప్రశ్నించగలం. ఎందుకంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది మానవ హక్కులని హరించే విధంగా ఎవరు ప్రవర్తించినా, అది అధికారులైనా ఎవరిని వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఈ క్రైస్తవ మతానికి జరిగిన ఈ అన్యాయం ఏదైతే ఉందో దాన్ని త్వరగా మీరు పరిగణలో తీసుకొని ప్రజలకి న్యాయం జరిగించాలి. అదేవిధంగా చనిపోయిన వ్యక్తిని బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చిట్యాల రాకేష్ అనే నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు చూస్తే ఇంత మాత్రమే కాదు, రంగనాయకుల గారి విషయంలో జరిగినప్పుడు కూడా మేము స్పందించాము. అదేవిధంగా ముస్లిం మైనారిటీ వర్గాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవాల్సినంత అవసరం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయించి మీరు కూడా ప్రతి ఒక్కరిని ఒక మనిషిగా మీరు చూడండి. ప్రతి ఒక్క వ్యక్తిని ఒక మనిషిగా చూడండి. మీరు ఏదైనా చేయాలనుకునేటప్పుడు ఒక మతంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగినా, ఇంకొక మతంలో ఇంకొక వ్యక్తికి అన్యాయం జరిగినా, మరి ఇంకొక మతంలో ఇంకొక వ్యక్తికి అన్యాయం జరిగినా, అన్యాయం ఏ వ్యక్తి అయితే అన్యాయం అయిపోతున్నాడో, ఏ వ్యక్తి హత్యకు గురవుతున్నాడో అతని వెనకాల ఒక కుటుంబం ఉంటుందని, అతనికి భార్య పిల్లలు ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ పగడాల ప్రవీణ్ గారి కేసులో కూడా సంపూర్ణంగా న్యాయం జరగాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తరఫున మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఏ మతమైనా సరే, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అనే ఈ సంస్థకి ఒక మతం, ఒక కులం ఏది కూడా సంబంధించింది కాదు. ఇది మానవ హక్కులకు సంబంధించి పోరాటం చేసేది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మేము పరిగణలో తీసుకుంటాం. మమ్మల్ని ఎవరైతే సంప్రదిస్తున్నారో, మాకెవరైతే ఏ విషయాల గురించి మాట్లాడమని చెప్తున్నారో ఆ ప్రతి ఒక్క విషయం గురించి రెస్పాండ్ అవుతున్నాం. అదేవిధంగా మీ అందరికీ నేను చెప్తాండి, ఒక ముస్లిం కాదు, ఒక హిందూ కాదు, ఒక క్రిస్టియన్ కాదు, అందరికీ హక్కు ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎవరిని తక్కువ చూడాల్సిన అవసరం లేదు. అందరూ సమానత్వం కలిగి ఉండండి. అందరూ సమానత్వాన్ని కాపాడుకోండి. ఆ రోజుల్లో మరి స్వతంత్రం వచ్చిన రోజుల్లో అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయిగా అందరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు కూడా కలిసికట్టుగా ఉండాలని నేను సూచిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైతే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మతాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ఎదుటి మతాన్ని కించపరిచే విధంగా, ఎదుటి మతాన్ని అగౌరవపరిచే విధంగా ఎవరు మాట్లాడినా వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా నేను పోలీసులకి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఎవరైనా కానీ మీరు సమాజంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను.
ఎవరి హక్కుల్ని హరించే విధంగా ఎవరు ప్రవర్తించొద్దు. ఇది మానవ హక్కు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. మనిషిగా భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశ రాజ్యాంగంలో మన భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భారతదేశంలో సమానపు హక్కు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్ని గమనించాలి. మరి ఎవరు కూడా మతానికి సంబంధించి దాడులు చేసుకోవద్దండి. మరి అదేవిధంగా ఇంకొక విషయాన్ని చెప్తా ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఖచ్చితంగా క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకుంటున్నాడు మాకు న్యాయం జరగాలని. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే దిశగా మేము ఈ కేసుని పరిగణలో తీసుకున్నాం. ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము కూడా ఈ మా తరపు నుండి మేము పోలీసు వారికి కూడా ఇప్పటికీ మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను డైరెక్ట్గా ఏదైతే రాజమండ్రి ఆ ప్రాంతంలో హత్య జరిగిందో అక్కడ నేను కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా మేమందరం మీ కొరకు పోరాడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి మత విద్వేషాలకి లోను కాకుండా, ఎవరు చెప్పే మాటలు పట్టించుకోకుండా, ఎవరైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారో వారిని కూడా ఇదే విధంగా ఇప్పుడు సోషల్ మీడియా పరంగా కూడా మేము ఖచ్చితంగా మీడియా పరంగా కూడా మాకు అథారిటీ ఉంది. మీడియాలో కూడా ఏదైతే యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ట్విట్టర్ వేదికగా కానీ ఎవరు మతాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టినా వారిని తగిన చర్యలు వెంటనే తీసుకోవడానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మనిషిని మనిషిగా చూడండి, మతంతో కాదు, కులంతో కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మంచి భావంతోనే కలిగి ఉన్నారు. కానీ ఎవరో కొందరు మతాన్ని రెచ్చగొట్టే వాళ్ళని బట్టే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రవీణ్ గారిది హత్య లేక యాక్సిడెంటా త్వరగా పోలీసు వారు తేల్చవలసిందిగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ